నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఐశ్వర్య. నేను జనరల్ ఫిజిషియన్‌ని భీమవరం అక్షర హాస్పిటల్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం సెకండరీ డెంగ్యూ గురించి మాట్లాడుకుందాం. సెకండరీ డెంగ్యూ అంటే ఏంటి? అంటే డెంగ్యూ రెండోసారి రావటం. ఇది వస్తే ఎలా ఉంటుంది? జ్వరం ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా? దీని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. డెంగ్యూ అనేది 4 క్లోజ్‌లీ రిలేటెడ్ వైరల్ స్ట్రెయిన్స్ వల్ల వస్తుంది. అయితే మనకి ఆల్రెడీ ఒకసారి ఒక డెంగ్యూ స్ట్రెయిన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అదే అదే డెంగ్యూ జ్వరం ఒక సంవత్సరం ఆగో, 2 ఏళ్ళు ఆగో వేరే డెంగ్యూ స్ట్రెయిన్ వల్ల వచ్చింది అంటే దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. దీనివల్ల రక్తనాళాలు పడిపోవడం, రక్తస్రావం అవ్వడం ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి రెండోసారి డెంగ్యూ వచ్చిందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి కన్సల్ట్ చేసుకోవాలి. అలాగే ఒక్కసారి డెంగ్యూ వచ్చిందంటే రెండోసారి దోమ కాటుకు గురవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనం దోమల తెర వాడటము, అలాగే బయటికి వెళ్ళినప్పుడు చేతులకి ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడము, మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ ఉంటాయి. ఆ క్రీమ్స్ వాడటము, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఎందుకు అంటే యాంటీబాడీ రిలేటెడ్ డిపెండెంట్ రియాక్షన్ అని ఉంటుందన్నమాట. అంటే ఆల్రెడీ మన శరీరం ఒకసారి డెంగ్యూ జ్వరం మొదటిసారి వచ్చినప్పుడు దానికి యాంటీబాడీస్ తయారు చేసుకుని ఉంటుంది. రెండోసారి అదే వేరే స్ట్రెయిన్ డెంగ్యూ వల్ల ఈ జ్వరం గాని వచ్చిందంటే దానివల్ల బాడీ వెంటనే రియాక్ట్ అయ్యి అధికంగా మామూలుగా కన్నా ఎక్కువగా రియాక్ట్ అయ్యి దానివల్ల ఈ రకమైన కాంప్లికేషన్స్ అంటే డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఇలాంటివి వచ్చి బీపీ పడిపోయి ఎమర్జెన్సీ విభాగంలో అడ్మిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగానే రెండోసారి జ్వరం వచ్చిందంటే ముందుగానే డాక్టర్‌ని కన్సల్ట్ చేసి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. థాంక్ యూ.